కడప నగరపాలక సంస్థ 2వ డివిజన్ కార్పొరేటర్ ముక్కార సుబ్బారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకల్ని మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని పలువురు టీడీపీ నేతలు ఆకాంక్షించారు. సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం కడప నగరం జెడ్పీ వద్ద గల నిరాశ్రయుల వసతి గృహంలో కేక్ కట్ చేయించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారం కోసం సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కారణంగా ఆయన డివిజన్ ప్రజలు విశేష ఆదరాభిమానాలు పొందుతున్నారని అన్నారు. అటు టీడీపీ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తూనే మరోవైపు తన డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న సుబ్బారెడ్డి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామన్నారు. సుబ్బారెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు మా వృద్ధుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదాలతో ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసే పనులను బట్టి అభిమానం ప్రజల్లో అందరిలో కూడా బాగా పెరగాలని, పెరుగుతుందని, ఆయన ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సంతోషంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాను. 2వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గునిపాటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ప్రేమాలయం నిరాశల వసతి గృహంలో చేయడం జరుగుతుంది. ఈ పుట్టినరోజు నాడు ఆయన డివిజన్లో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 2వ డివిజన్ తెలుగుదేశం నాయకుడైనటువంటి గోపి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా అభివృద్ధి కోసం నిరాశలు కష్టపడి పనిచేస్తారో ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన కూడా అదే విధంగా ముందుకు పోతున్న డివిజన్లో. కాబట్టి ఆ డివిజన్ నుంచి కొంతమంది యువకులంతా కలిసి తెలుగుదేశం నాయకుడు గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించి నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు చాలా సంతోషం వేసింది. సుబ్బారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని డివిజన్లో మరీ అభివృద్ధి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.